జనగామలో సెగలు రేపుతున్న అధికారుల అరాచకం. హైకోర్టు ఆర్డర్ల కిందలో తొక్కిన కమిషనర్. కలెక్టరేట్ ముట్టడికి దిగిన అఖిలపక్షం. ప్రజాస్వామ్యమా రాచరికమా అని ప్రశ్నిస్తున్న బాధితులు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్న అర్ధరాత్రి పూట వనిత టీ స్టాల్, విజయ మిల్క్ డైరీ పార్లర్లను క్రేన్లతో తొలగించిన తీరుపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. హైకోర్టు స్పష్టమైన గడువు ఇచ్చినప్పటికీ రాత్రికి రాత్రి దొంగచాటుగా డబ్బాలను తొలగించడంపై అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి, ఎంఎస్పీ నేత గద్దల కిషోర్, టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. గత కలెక్టర్ హయాంలో స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఈ షాపులను కొత్త కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కక్షగట్టి తొలగిస్తున్నారని నేతలు ఆరోపించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాపాలన లేక దొరల గడిల పాలన అంటూ నేతలు కలెక్టర్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలంటే రాజ్ భవన్ కు వెళ్లినంత తనిఖీలు చేస్తున్నారని, నియంతృత్వ పోకడలు మానుకోకపోతే జిల్లా వ్యాప్త పోరాటం తప్పదని హెచ్చరించారు. దళిత మహిళ మంజుల, బీసీ మహిళ విజయలక్ష్మిల పొట్ట కొట్టిన అధికారుల అరాచకానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ధర్నాలో టీఆర్ఎస్ కౌన్సిలర్ సువార్త, న్యాయవాది సాదిక్ అలీ, జాక్ నాయకులు మంగళంపల్లి రాజుతో పాటు సిఐటియు, కేవీపీఎస్, ఎంఆర్పీఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని బాధితులకు సంఘీభావం ప్రకటించారు. అంశాలున్నాయి మాట్లాడేది కలెక్టర్ ముడి వైఖరి నశించాలి, నశించాలి. కలెక్టర్ ముడి వైఖరి ముడి వైఖరి కలెక్టర్ ముడి వైఖరి వెంటనే వంట సీసాలు ఓపెన్ చేయాలి. కలెక్టర్ ముడి వైఖరి. ఈరోజు నిన్న అర్ధరాత్రి జనగామ పట్టణంలో జిల్లా కేంద్రం పక్కన ఉన్నటువంటి టీ స్టాల్ను రాత్రే మరి కమిషనర్ గారు తొలగించడం జరిగింది. అందులో ఉన్నటువంటి డబ్బు కావచ్చు, అదే రకంగా అందులో ఉన్నటువంటి సామాను కానీ మరి ఎక్కడ పెట్టినటువంటిది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు బంగారం కూడా ఉందని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బంగారం కూడా ఎక్కడుందో దానికి సమాధానం మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలని చెప్పి సందర్భంగా మరి అడుగుతూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు గడిల పాలన అంటే మరి ఇక్కడ వాస్తవం చూస్తే కలెక్టర్ గారిది గడిల పాలన అనేటువంటి పద్ధతిలో ఈరోజు జనగామ పట్టణంలో చెబ్బైస్ దగ్గర మరి పసుపులను ఎత్తుకుపోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ అక్కడ మాత్రం సెక్యూరిటీ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం సెక్యూరిటీ కావాలి మరి సార్కు. మరి ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజాపాలన అంటే ప్రజలకు సంబంధించినటువంటి మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ను నిర్మించారు. చెల్లరు మరి పార్కింగ్ కోసమే ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ దగ్గరికి మరి కార్లు పోవద్దట, బండ్లు పోవద్దట, ముసలు పోవద్దట. మరి ఎందుకని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం కాదా, అది ప్రజలది కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. తన బండి మాత్రం చక్కగా తీసుకుపోయి తన చాంబర్ దగ్గర తీసుకుపోతా ఉన్నాడు. మరి వృద్ధులు వస్తారు, మరి ముసలోళ్ళు వస్తుంటారు, మరి చాలామంది మరి కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ బండ్లు మాత్రం ఇక్కడ పెట్టి కనీసం ఒక 500 గజాల దూరం పోయి మరి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటిది దుస్థితి జనగామ పట్టణంలో
జిల్లా కేంద్రంలో ఉన్నది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు తన వైఖరిని మార్చుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి వనిత సంబంధించిన ఐకేపీ నుంచి వాళ్ళకి రుణాలు ఇచ్చే రుణాలను తక్షణమే మరి మాఫీ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుంది. ధర్నా సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వారిని పరిచయం కావాల్సిందిగా ఈరోజు సిపిఎం కానీ ఇక్కడ ఆదరైన ప్రజా సంఘాలు కానీ లేకుంటే అన్ని పార్టీల నుంచి మేము కోరేది ఏంటంటే జనగామ జిల్లాలో భారత రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయాలని మేము జిల్లా గౌరవ కలెక్టర్ గారు కోరుతున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి అన్ని అనుమతులు మనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని మరి ఈరోజు ఆ నిర్వహించినటువంటి క్రమంలో అన్యాయంగా అక్రమంగా గత నెల 15 రోజుల నుంచి అక్కడ డిస్టర్బ్ చేయడంతో దాదాపుగా దళిత మహిళ తర్వాత బీసీ మహిళ పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయింది. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా హైకోర్టుకి సంబంధించినటువంటి అన్ని ఆర్డర్స్ సక్రమంగా అమలు చేయకుండా ఈరోజు ఆ మహిళల్ని మరీ ఐచాచికంగా ఈరోజు వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకోసం ఇప్పటికైనా ఈరోజు నిన్న అర్ధరాత్రి పూట రాత్రి 1 గంటకు మరి ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారు అక్రమంగా మరి క్రెయిన్ తీసుకొని వచ్చి ఆ డబ్బాలను తీసుకుపోయి ఎక్కడో మురికిల పడేసినటువంటి పరిస్థితి ఉంది. అది పెద్ద ఎత్తున మరి ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే వాళ్ళ డబ్బాలు ఎక్కడ పెట్టేయాలి. తర్వాత వాళ్ళు ఇప్పటికే చాలా ఆర్థికంగా నష్టపోయారు. వాళ్ళ 3 లక్షల రుణం ఏదైతే తీసుకున్నారో ఆ రుణాన్ని మాఫీ చేయాలి. లేని పక్షంలో జనగామ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అదే సందర్భంగా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది జనగామ జిల్లా పోరాటం చేసి సాధించుకున్నటువంటి జిల్లా. ఇక్కడ మరి ప్రజల సౌకర్యార్థం పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ భవన నిర్మాణం జరిగింది. ప్రజలందరి సౌకర్యార్థం కోసం బిల్డింగ్ నిర్మాణం జరిగింది. ఈరోజు బయటనే గేటు పెట్టించేసి మరి అందరినీ కూడా బండ్లు బయట పెట్టించేసి పార్కింగ్ పోకుండా మరి ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలనలాగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఇది బీహార్ రాష్ట్రం కాదు. ఇది ప్రజాస్వామ్యం అమలవుతున్నటువంటి రాష్ట్రం. ఇక్కడ ధరలను తరిమికొట్టినటువంటి ప్రాంతం. అందుకోసమే ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇక్కడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని గౌరవ ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో తప్పకుండా ప్రజలను ఆ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రతిపక్ష పార్టీలు చెప్పేటటువంటి అంశాలు వినాలి. ప్రజాస్వామ్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వ్యవహరించి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పరిపాలన చేయాలి. ఆ బాధిత మహిళలకు న్యాయం చేయకపోతే సిపిఎంగా ప్రజా సంఘాలుగా రేపటి నుంచి వివిధ రూపాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతాం. అందుకని ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని వాళ్ళకు ఎక్కడైతే గతంలో అనుమతులు ఇచ్చారో అక్కడే డబ్బులు పెట్టించే విధంగా మరి కలెక్టర్ గారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రజా సంఘాలు, కేవీపీఎస్, సిపిఐ, సిపిఎం అన్ని అనుబంధ సంఘాలు, అదేవిధంగా ఎంఆర్పిఎస్, ఎంఎస్పి నాయకులు, మిగతా ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలారా, జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసుకు పక్కనే ఉన్నటువంటి వనిత టీ స్టాల్ను తొలగించడం పైన మహాజన సోషలిస్టు పార్టీ ఎంఆర్పిఎస్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. దానికి తోడుగా రాత్రికి రాత్రే ఎలాంటి ఆదేశాలు లేకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఆ స్థానిక ఆ క్యాంటీన్ ఓనర్కు సమాచారం ఇవ్వకుండా ఆ క్యాంటీన్ను పూర్తిగా రాత్రికి రాత్రే కమిషనర్ గారు తొలగించడాన్ని మేము ఖండిస్తూనే కమిషనర్ గారి పైన ఫస్ట్ కేసు పెట్టాలి. ఎందుకోసమనంటే ఎలాంటి సమాచారం లేదు, ఆ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. టీ స్టాలు ఆ స్టాల్లో ఏదైతే ఉన్నదో దాని ఆ కౌంటర్లో సుమారు ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పేసి వనితా టీ స్టాల్ ఓనరు మంజులా గారు వాపోతూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక డిఆర్డిఓకి సంబంధించినటువంటి వాళ్ళే పోయినటువంటి కలెక్టర్ రిజ్వాన్ బాషా గారు పర్మిషన్ ఇస్తూ వారికి ఒక 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తూ ఆ క్యాంటీన్ను ఓపెన్ చేస్తే ఆ 3 లక్షలకు పైపెచ్చుగా ఇలా 6 లక్షలు ఖర్చు పెట్టుకునే సిచ్యువేషన్ను జిల్లా అధికారులు క్రియేట్ చేశారు. కోట్ల చుట్టూ తిరగడానికి, అదేవిధంగా వాళ్ళు ఇలాంటి నాయకులను చుట్టూ తిరగడానికి, అదేవిధంగా పూర్తిగా వాళ్ళ క్యాంటీన్ను బంద్ చేసుకొని రకరకాల ఆఫీసుల మెట్లెక్కడానికి కారకులైనటువంటి ప్రతి అధికారి మీద కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చేటప్పటికి సుమారు ఒక 150-200 బండ్లు కనబడుతున్నాయి. నిజంగా జనగామకు సపరేట్ రాజ్యాంగం ఉన్నదా, భారతదేశం మొత్తానికి రాజ్యాంగం ఉన్నదా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి
లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేసి కలెక్టర్ ఆఫీస్కు సెల్లార్ పెట్టి సెల్లార్లో పార్కింగ్ పెడితే కేవలం కలెక్టర్ ఆఫీస్కు సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కామన్ సందర్శకులు ఎవరైతే ఉంటారో సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ లోపలికి బండ్ల మీద పోవద్దు, గడీల దగ్గరికి నడుచుకుంటా భుజానున్న తువాల చేతుల పట్టుకొని లుంగి కింది కనుక్కొని వెనకట పోయినటువంటి రోజులలో పోయినట్టుగా ఇలా ఈ గేటు కాంచెల్లి సుమారు ఒక ఫర్లాంగ్ దూరము వికలాంగులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, చేతగాని మహిళలే కావచ్చు, వాళ్ళందరూ కూడా గేటు కాంచెల్లి ఎండలో నడుచుకుంటూ పోయే దుస్థితిని క్రియేట్ చేసారు అధికారులు. పార్కింగ్ ఉన్నప్పటికీ కూడాను బయటనే పార్క్ చేయాలని చెప్పి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసిర్రు. ఈ సెక్యూరిటీ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయకుండా శిశువులు కంప్లీట్గా దొంగతనానికి గురవుతున్నారు. నిన్నగాక మొన్న మనం చూసినాం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక శిశువు చోరీకి గురైంది, దొంగతనానికి గురైంది. అక్కడ మాత్రం అంటే ఒక మనుషులే దొంగతనానికి గురవుతున్న అక్కడ సెక్యూరిటీ లేదు, బండ్లు లోపలికి పోవద్దన్న అక్కడ మాత్రం సెక్యూరిటీ బందోబస్తుగా పెట్టిర్రు. అంటే ఎంత దురహంకార పాలన కొనసాగుతున్నదో ఒక్కసారి జనమంతా గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము చాలా రోజులుగా ఈ విషయాన్ని లేవనెత్తుతూ ఉన్నాం. మీరు పూర్తిగా సిఎస్ గారికి ఆదేశాలు ఇస్తారా, లేకుంటే మీరే స్పెషల్గా దీని మీద ఒక చొరవ తీసుకుంటారా? ఏదేమైనప్పటికీ కూడాను ఈ వనితా టీ క్యాంటీన్ జనగామ జిల్లా ప్రజల యొక్క బాధ మీరంతా విని వారి యొక్క ఇబ్బందులను పూర్తిగా తొలగించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్న అధికారులపైన ప్రతి ఒక్కరిపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ గద్దల కిషోర్ కుమార్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుండి పేదల కడుపు కొట్టుడే ప్రభుత్వ లక్ష్యమైంది. ఆ రోజు నుండి ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి ఇప్పటి వరకు పేదోళ్ళ నాశనాన్ని కోరుకుంటారు తప్ప ఏ రోజు పేదోళ్ళకు సాయం చేద్దామని చూస్తలేరు. దానికి అతీతంగానే రేవంత్ రెడ్డి గారు అన్నారు రాగానే మేము సీఎం క్యాంప్ ఆఫీస్కున్న గడీలు కూలగొట్టినామని. మరి దీన్ని ఏమంటారు? ఇక్కడ జనగామలో గడీలు మరి ఇక్కడ కొత్త గడి కట్టి రాయింది. మరి ఈ గడి ముందట ఇంతకు ముందుకున్న కలెక్టర్ వచ్చి అక్కడ వాళ్ళకు పేదోళ్లకు మా రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్పేసి డబ్బలు అవన్నీ పెట్టేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి పాత కలెక్టర్ చెప్తే ఈరోజు ఈ కలెక్టర్ వచ్చి మేము ఆ ఉపాధి మాకు సీఎం సంబంధం లేదు, పాత కలెక్టర్ సంబంధం లేదు, ఏ కలెక్టర్తో సంబంధం లేదు, ఈరోజు ఇక్కడ నా రాజ్యాంగమే నడుస్తుందని ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు ఈరోజు ప్రజల్ని లోబడికి పోనిస్తలేడు. కలెక్టరేట్ ఎందుకు కట్టారు? కలెక్టరేట్ కట్టింది ప్రజల కోసమా? ఇది అధికారుల విందు విలాసాల కోసం కట్టిర్రు అనుకుంటారా? ఇక్కడ ఇంతమంది పోలీసులను అడ్డం పెట్టి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం జరుగుతుంటే ఇంతమంది పోలీసులు మరి ప్రజా సమస్యల మీద ఇదే పోలీసులను పెట్టి మరి ఈ సమస్యలను పరిష్కరించమని చెప్పండి. దానికి మాత్రం శాతన కాదు ఎవ్వరికి. కానీ ప్రజలకు సమస్య తీర్చాలంటే మాత్రం పోలీసులను అడ్డం పెట్టి బెదిరించుడు, పోలీసులతోని ఉద్యమాలను అణచివేసుడు ఇది ఒకటి ఆనవాయితీగా అయిపోయింది. ఇప్పటికైనా చెప్తున్నాం, నిన్న ఏదైతే అర్ధరాత్రి దొంగల్లాగా మున్సిపల్ కమిషనర్ ఏదైతే డబ్బాలను తీసుకుపోయిండో, ఏదైతే ఆ క్యాంటీన్లను తీసుకుపోయిండో అవి వెంటనే తీసుకొచ్చి అదే స్థానంలో పెట్టాలి. అందులో ఉన్న సమాన్ మొత్తానికి, అందులో ఉన్న డబ్బు మొత్తానికి వాళ్ళే అజమాయిషి, వాళ్ళే జవాబుదారితనంగా వాళ్ళు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాలి. లేకుంటే మాత్రం ఆ డబ్బాలకు గవర్నమెంటే లోన్ ఇచ్చింది, దాదాపు 3-4 లక్షల రూపాయలు ఇచ్చింది. ఆ 3-4 లక్షల రూపాయలు కమిషనర్తో కట్టేయాలి. అందులో డబ్బు ఎంతైతే పోయిందో డబ్బు బంగారం, ఆ డబ్బు బంగారానికి కూడా ఆ కమిషనర్ కలెక్టర్తోనే కట్టించేటట్టు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సూచన చేస్తున్నా. ఆడోళ్లను మీరు మహిళల్ని మీరు కోటీశ్వరులు చేస్తా అంటారా, రోడ్డు పాలు చేస్తా అంటారా అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న కలెక్టర్ మహిళల్ని రోడ్డు పాలు చేస్తాడు, మరి మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాని అనుకుంటే ఈ సందీప్ కుమార్ ఝాను కొనసాగించండి. మీరు ప్రభుత్వం మహిళల కోసం పనిచేస్తాం అనుకుంటే వెంటనే ఇక్కడున్న కలెక్టర్ను సస్పెండ్ చేయాలి. ఈ కమిషనర్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఈ చర్యలు తీసుకున్నారో అతనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేంత వరకు మహిళలందరినీ వెంట వేసుకొని మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జై జనగామ అంటున్నాం. మేము జనగామ
ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము, ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ 2 అక్కలు ఉన్నారు, మున్సిపాలిటీకి చెందినటువంటి కౌన్సిలర్. మీరు ఈరోజే మున్సిపల్ కమిషనర్కి ఇమీడియట్గా అర్జెంటుగా మీటింగ్ పెట్టండి. మున్సిపల్ రెజల్యూషన్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఇక్కడ పోయి, నువ్వు కనుక ఓటు ఎట్టేస్తే అటు పోయేటట్టున్నది, నువ్వు ఓటు ఎటుపోతే అటు చైర్మన్ దిగుతాడు. నువ్వు ఇమీడియట్గా ఒక మాట చెప్పాలి. ఏంటంటే రెజల్యూషన్ ఏం కావాలంటే ఇక్కడనే టీ స్టాల్ ఉండాలి అని మున్సిపల్ రెజల్యూషన్ కావాలి. మున్సిపల్ రెజల్యూషన్ చేస్తుంది. మున్సిపాలిటీ ఎప్పుడైతే రెజల్యూషన్ చేస్తుందో దాన్ని కొట్టేసే అధికారం కలెక్టర్ ఉంటుంది. కొట్టేసినప్పుడు మళ్ళీ కోర్టు ఆయన కొట్టేసిండు అంటే మనుషులను మన జనగా మున్సిపాలిటీని కొట్టేస్తుండు అన్నట్టు. అది కూడా ఉంటుంది, ఉండనియండి. ముందుగా మీరు ఒక రెజల్యూషన్ను అర్జెంట్ మీటింగ్ని కాల్ఫర్ చేయడానికి ఈరోజే లెటర్లు పెట్టండి. తర్వాత మీరందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్కి అర్జెంట్ మీటింగ్ కన్వీన్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది అర్జెంట్ మీటింగు. అసలు ఇది రాజ్యానికి, కలెక్టర్కు, ఇవి ఒక దళిత మహిళకు జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటానికి ఒక వ్యూహం ఇది. నెంబర్ 1. నెంబర్ 2, మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, కలెక్టర్ దగ్గరికి ఒక 100 దరఖాస్తులు 1000 దరఖాస్తులు మనం రాసుకొని పోవాలి. అయ్యా ఈ దీంట్లో ఎక్కడ కూడా ఖాళీ చేయమంది. ఈ హైకోర్టు ఆర్డర్లో స్టాటస్ కోను ఇంతకుముందు ఎక్కడ ఉన్నది అట్లాగే ఉంచుకోమని చెప్పి ఇచ్చిన ఆర్డర్ను వెకేట్ చేసినాము. వెకేట్ చేసుకుంటూ కమిషనర్ గారిని ఏం చెప్పినామంటే, ఆల్టర్నేట్గా ఒక 15 రోజుల లోపల 15 కేసు కొట్టేలే, ఇంకా కేసు నడుస్తుంది. 15 రోజుల లోపల మీరు ఆల్టర్నేటివ్ చూపించండి. చూపించిన తర్వాత వీళ్ళు అక్కడికి పోవాలా వీళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చినట్టు ఒక నిర్ణయం తీసుకుంటారు. పోవాలా నువ్వు తీసుకుపోయి 3వ కలెక్టర్లు ఎక్కడ కూడా తీసుకుపోయి నిన్ను అక్కడ తీసుకుపోయి అక్కడ పడేయాలి. ఇక్కడ నువ్వు ఉంటే చూపించమని నేను ఊరేసుకుంటాను. ఇక్కడే దీంట్లో ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా లేదు. అంటే హైకోర్టు ఆర్డర్స్ని అమలుపరిచేటువంటి దృష్టిలో మున్సిపల్ కమిషనర్ ఫెయిల్ అయింది. మరి ఈయన ఏం చెప్పినా నాకు తెలియదు. మనం కలెక్టర్ని అడుగుదాం, కొద్దిసేపు అన్న తర్వాత జనగాంలో ఒక గంట 10 మందిలో తర్వాత తర్వాత కోర్టుకు పోతాం, తర్వాత రోడ్డు మీద ఉంటాం, తర్వాత గల్లాబడతాం, తర్వాత మూకుమ్మడిగా ప్రజలందరూ వచ్చి మూకమ్మడిగా ఒక 20,000 మంది ప్రజలు కలెక్టర్లో ఏం జరుగుతుందో అది మనకి ఇది లాంగ్ ఏజ్ ఆర్డర్ అంటారు. అందరూ తెలిసి లైఫ్ లేదు. ఫైర్ అంటారు. మన బుల్లెట్స్ తీసుకుంటాం, మనం చేస్తాం. నెక్స్ట్ జరిగేది అదే. జనగామలో ఇదే కలెక్టర్ కనుక కొనసాగితే ఇక్కడ ఈ కలెక్టరేట్ రక్తసిక్తం అవుతుంది. ఈ కలెక్టరేట్లో జనం వస్తాం, కానీ జనగామతో పెట్టుకోవద్దు అని చెప్తాం. కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు సార్, ఒక 5 నిమిషాలు కరెక్ట్గా 5 నిమిషాలు సార్, కరెక్ట్ 5 నిమిషాలు సార్. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నామంటే, ఈ ఆర్డర్లో ఏం లేదు కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఇచ్చింది ఏంటి తెలుసా, మీకు ఆల్టర్నేటివ్గా ఇచ్చిన పర్మిషన్ కాగితాలు మిమ్మల్ని తీసేద్దామని ఇవ్వలేదు. మీకు ఇక్కడ ఇచ్చే వేరే దగ్గర ఇచ్చిన పర్మిషన్ కాగితం ఓకే, ఇక్కడ ఈ కాగితం పర్మిషన్ వేరే దగ్గర ఇచ్చిన కాగితం, ఇంకా ఏం లేదు. ఈ కోర్టు ఆర్డర్కు కంప్లైంట్ రాసింది, కానీ తీసేస్తామని ఇక్కడ రాయలేదు. మీకు అక్కడ ఇచ్చేందుకు ఇచ్చిన నోటీసు తీసేస్తామని దానికి పెట్టింది కరెక్టే, కానీ అది తీసేయాలి, అట్లనే ఉంచాలి. అది వీళ్ళు చేసిన తప్పని, ఇవన్నీ తప్పని చేసింది. కాబట్టి చాలా ముఖ్యంగా ఏంటంటే, అయిపోయింది. చాలా ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నాం. గత 2 నెలలుగా ఒక సమస్య మీద దళిత బాధితురాలు పోరాటం చేస్తున్నారు. వారిది ఎర్రగొల్లపహాడ్ గ్రామము. స్థానికంగా వారు అక్కడి నుండి ఇక్కడికి డిఆర్డిఓ కార్యాలయం ద్వారా
ఇక్కడికి వచ్చి జీవనోపాధి కోసం వారు చిన్నపాటి టీ స్టాల్ని ఏర్పాటు చేసుకున్నారు. అధికారుల సమక్షంలో, అధికారుల పర్మిషన్తో, అధికారుల యొక్క సహకారంతో వారు ఆ జీవనోపాధిని కొనసాగిస్తున్న క్రమాన కలెక్టర్ గారు చేంజింగ్లో భాగంగా మన కొత్త కలెక్టర్ గారు టీ స్టాల్ని తీసివేయడం జరిగింది. మరి అవి ఆర్డర్ ప్రకారంగానే చేశారా లేదా అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన, లేకపోతే ఇక్కడ తక్కువ కులం అనేటువంటి వైఖరి కనిపిస్తుంది స్పష్టంగా. దయచేసి న్యాయం చేయాలి. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా కమిషనర్ గారు చేయలేదు. వారి బాధితురాలికి ఇంటిమేషన్ చేయకుండానే రాత్రి ఆ యొక్క డబ్బాని తొలగించడం జరిగింది. కాబట్టి ఆ తొలగించినటువంటి క్రమాన్ని మేము ఖండిస్తూ కమిషనర్ గారిని మేము ఇక్కడికి వచ్చి మాకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ యొక్క బాధితురాలికి ప్రభుత్వం పట్ల ఎలాంటి అంటే ఒక రకమైనటువంటి చిన్నచూపు ఇక్కడ కనిపిస్తోంది. దయచేసి మీరు ఇవి గమనించగలరని కోరుకుంటున్నాము. మేము కోరుకునేది ఒకటే, బాధితురాలికి ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి. ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యతో పాటుగా ఆ యొక్క డబ్బును తొలగించినటువంటి విధంగా కాకుండా ఆమెకి ఏదో ఒక జీవనోపాధి కలెక్టర్ గారు కల్పించాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షాన ఈ యొక్క పోరాటం ఖచ్చితంగా జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వంట టీ స్టాలు మంజుల గారు 2 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతుంది. ఇంతకుముందు కూడా ఇట్లనే వచ్చి జేసీబీ వచ్చి పోదామని పోతే నేను దాన్ని అడ్డుకున్నా. దాని గురించి మీరు కలెక్టర్ గారు దీనికి ఎలాంటి అక్కడ అడ్డంకం కూడా లేదు. నువ్వు రాత్రి దొంగలాగా నువ్వు తీసేయడం కూడా పద్ధతి కాదు. దాని గురించి నువ్వు ముందుకొచ్చి కమిషనర్ గారు కూడా నువ్వు ఇక్కడికి వచ్చి మాకు ఏమి ఇస్తామో మాకు అది ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.